అసలు బెట్టింగ్ అంటే ఏంటి? ఏ రకమైన బెట్టింగ్ అది? క్రికెట్ ఆటలో కూడా బెట్టింగ్లు పెడతారు. ఈ మ్యాచ్లో ఇండియా వాళ్ళు గెలుస్తారా లేదా అదొక బెట్టింగ్. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ 6 కొడతాడా లేదా అదొక బెట్టింగ్. ఫస్ట్ ఓవర్లో ఎన్ని రన్స్ వస్తాయి అది కూడా బెట్టింగే. దిక్కుమాలిన బెట్టింగ్స్ ఇవన్నీ, అంతేనా? ఈ దరిద్రం అనేటువంటిది ఇండియాలో ఇంతకుముందు లేదు. ఏదో క్రికెట్ కానీ ఇంకోటి కానీ చాలా ఆటలు ఉన్నప్పటికీ ఈ క్రికెట్లోనే బెట్టింగ్లు ఎక్కువ. ఇప్పుడు ఈ క్రికెట్ అనేటువంటిది తీసి మనం పక్కన పెడితే దాంట్లో కొన్ని కోట్ల రూపాయల డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళే ఉన్నారు చాలామంది. షేర్ మార్కెట్ కూడా అలాగే ఉంటుంది. 9 గంటలప్పుడు లేదంటే 10 గంటలప్పుడు షేర్ మార్కెట్ కనుక ఓపెన్ కనుక అయితే బాంబేలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఒక కంపెనీకి సంబంధించిన షేరు 100 రూపాయలు ఉంది అనుకుందాం. 10 నిమిషాల తర్వాత చూస్తే అది 110 అవుద్ది. ఈ 10 నిమిషాల్లోనే కంపెనీ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా పెరిగిపోయి ప్రొడక్షన్ వచ్చేసి వాడు విదేశాల్లోకి ఎక్స్పాన్షన్కి పోయి వాడికి ప్రాఫిట్స్ వచ్చేసి జరుగుతుందా? మరి దాన్ని ఏమంటారు? గ్యాంబ్లింగ్ అంటారు. ఆ గ్యాంబ్లింగ్ మీద కూడా బెట్టింగ్లు చేస్తారు. అసలు గ్యాంబ్లింగ్ అనేది పెద్ద బూతు. సరే, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ అనేటువంటిది లీగలైజ్ చేశారు కాబట్టి మనం దాన్ని గ్యాంబ్లింగ్ అనడానికి వీల్లేదు. అదే పెద్ద బూతు, అదే పెద్ద గ్యాంబ్లింగ్. క్రికెట్ అనేటువంటిది పెద్ద గ్యాంబ్లింగ్. అది అంతా ఇంత గ్యాంబ్లింగ్ కాదు. కుటుంబాలను నాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆటలాగా చూడాలి కానీ అడుగుతేట. ఇప్పుడు అట్లనే బంగారం కొనడమా, మనం షాపుకి వెళ్ళిన దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కుంటాం. దాని మీద కూడాను మధ్యతరగతి కుటుంబాలలో చాలామంది గ్యాంబ్లింగ్ చేస్తారు. అది కూడా బెట్టింగే. పేకాట. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏంటంటే క్లబ్బులో ఎక్కడ పేకాట కూడా ఆడకూడదని పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కంట్రోల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏమో విచ్చలవిడైపోయింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో లేకపోతే జనాలు కర్ణాటక వెళ్ళి ఆడుకునేవాళ్ళు. గుర్ర పందాలు, అలాగే బెట్టింగ్. బెంగళూరు, కొడైకెనాల్ కూడా పోయి బెట్టింగ్లు పెట్టి ఆడుతూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్లు అనమాట. ఈ ఆన్లైన్ బెట్టింగ్ని ప్రమోట్ చేయడానికి అది బెట్టింగ్ అన్న సంగతి తెలుసు, గ్యాంబ్లింగ్ అన్న సంగతి తెలుసు, చట్ట విరుద్ధమైన సంగతి తెలుసు. దాని మీద ఈ సినిమా యాక్టర్లు మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పడం న్యాయమా ధర్మమా అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. దాని మీద మీరు నన్ను అడగడం ఏంది, నేను చెప్పడం ఏంది? అంటే సమాజంలో ఒక బాధ్యత ఉన్న వ్యక్తి మీరు. ఏం మీకు బాధ్యత లేదా? మీరు ఇన్ని చెడు వీడియోలు చేస్తున్నారు. మీరు ఎప్పుడన్నా ఒక వీడియో చేశారా ఈ పని చేయకూడదని? చేశారా చేయలేదా? గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు క్రికెట్ గేమ్ లాగా చూడండి కానీ బెట్టింగ్లు పెట్టుకోవద్దని ఎప్పుడన్నా చెప్పారా? సినిమాల మీద బెట్టింగ్లు పెట్టుకోవద్దని మీరు ఎప్పుడన్నా చెప్పారా? స్టాక్ మార్కెట్ అనేటువంటిది బెట్టింగ్లు పెట్టుకోవద్దని మీరు ఎప్పుడన్నా చెప్పారా? మీరు చెప్పరు. మీ టీవీలో మీరు చెప్పరు. మీ మీద కేసులు పెడతారని మీకు భయం. మీరేమో మమ్మల్ని అడుగుతారు, మేమేమో చెప్పాలి. మీకేమో వ్యూస్ వస్తాయి, మాకేమో అమ్మనా బూతులు వస్తాయి. అవునా కదా? మరి బెట్టింగ్ల గురించి మీరు అడగడం ఏంది, నేను చెప్పడం ఏందండి? నాకు అర్థం కాదు. అది బెట్టింగ్లు చేసేవాడు వాడు చేసుకుంటున్నాడు, చేయకూడదని చెప్పి చట్టాలు ఉన్నాయి. చట్టాలను ఉల్లంఘించి వీడు చేస్తున్నాడు. దాన్ని ఎంకరేజ్ చేయడానికి చెప్పి సినిమా యాక్టర్లు వచ్చి మళ్ళీ దాని గురించి అడ్వర్టైజ్మెంట్లు. మీరేమో మమ్మల్ని అడగడం ఏమి సమాజ సేవ అండి? నాకు అర్థం కాదు. ఇది మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదండి. ఇది తప్పుడు పని అని చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఇంకా ఏమైనా చెప్పంటారా బెట్టింగ్ల గురించి? కొన్ని రకాలైనటువంటి విదేశాల్లో కొన్ని రకాలైనటువంటిది ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్ కదా. మన ఇండియాలో కొన్ని యాక్సెప్టబుల్, కొన్ని యాక్సెప్టబుల్ కాదు. ప్రజల్లో చైతన్యం రావాలి అంటే మీలాంటి వాళ్ళే చెప్పాలి ఈ బెట్టింగ్లు జోలు వెళ్ళకండి అని. ఆ సినిమా యాక్టర్లకైనా కానీ బుద్ధి జ్ఞానం ఉండదండి. నాకు అర్థం కదా. అది వాళ్ళకైనా బుద్ధి జ్ఞానం ఉండాలిగా. వాళ్ళు ఎందుకు చేస్తున్నారా పని? మళ్ళీ పోలీసు వాళ్ళ మీద కేసులు పెడితే ప్రభాస్ మీద కేసు పెట్టారా, మరి నాగార్జున మీద కేసు పెట్టారా, బాలయ్య మీద కేసు పెట్టారా అంటారు. పోలీసులో ఉన్నదే కేసులు పెట్టడానికి. చేయకూడదన్న సంగతి బాలకృష్ణకి తెలియదా, ప్రభాస్కి తెలియదా, లేకపోతే చిరంజీవికి తెలియదా, ఇంకొకటి తెలుసా? అందరికీ అన్ని విషయాలు తెలుసు. మనం సొసైటీలో పెద్దవాళ్ళము, డబ్బులు ఉన్నాయి, పలుకుబడి ఉన్నది, మనం ఏం చేసినా నడిచిపోద్ది. భారతదేశంలో చట్టాలు ఎలా ఉన్నాయంటే ఆ చట్టాలు అనేటువంటి ఏవి కూడా పెద్దవాళ్ళకి అనేటువంటి వాళ్ళకి వర్తించవు. ఇప్పుడు ఢిల్లీలో కేసు అదే కదా. 50 కోట్లు తీసుకున్నాడో 10 కోట్లు తీసుకున్నాడో తెలియదు. నోట్లు కాలిపోయినాయని కొంతమంది అంటారు, ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదని కొంతమంది అంటారు. సరే, అది మళ్ళీ కావాలంటే ఇంకొక వీడియో చేసుకోవచ్చు. దాని మీద పెద్ద చర్చ. ఏందంటారు చెప్పండి? ఇది పనికి మేలే పనులు కాకపోతే. ఇంట్లో కూర్చొని ఏదో బంధువులందరూ కలిసి ఏదో కాసేపు పేకాడుకున్నారంటే ఓకే, అంతవరకే. కానీ దానికోసం క్లబ్బులు పెట్టి వాళ్ళకి బిర్యానీలు పెట్టి అంతా ఫ్రీగా ఇచ్చి అదేమంటే దానికి ఏం చెప్తారంటే వీళ్ళు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయండి అంటారు.
తప్పుడు పనులు చేయడంలో ఉద్యోగ అవకాశాలు వచ్చేదండి అర్థం కాదు, దిక్కుమాలిన పని కాకపోతే. ఆ బ్రిటిష్ వాళ్ళకంటే ఏం పని బాటలేక ఈ క్రికెట్ గేమ్ లాంటివి అని ఆడుకున్నారు. వాళ్ళు గుర్ర పందాలు పెట్టుకున్నారు, బాగానే ఉంది. అది మన వాతావరణానికి సరిపోగా మరి అది మనం ఎందుకు చేయాలి ఆ పని? ఏదో వాడు తొడగోసుకున్నాడు కదా అని చెప్పి మనం మెడగోసుకున్నట్టే ఉంటుంది అనమాట. అంటే ఇక చైన్ స్నాచింగ్ లింక్ ని ఎక్కడ నిర్మూలించాలంటారు అసలు? అంటే నిర్వాహకుల మీద కేసులు పెట్టమంటారా? పటిష్టమైనటువంటి చట్టాలే ఉన్నాయి. ప్రజలలోనే అవగాహన రావాలి అంతే. ప్రజల్లో అవగాహన రానంత కాలము నువ్వు ఎన్ని చట్టాలు పెట్టినా కానీ దాని మూలంగా ఏమీ ఉపయోగం ఉండదు. ప్రజలలో అవగాహన రావాలి. ఈవీఎం మిషన్లు మేనేజ్ చేశారన్న సంగతి ఆంధ్రప్రదేశ్లోనూ ఒరిస్సాలో అందరికీ తెలుసు. మహారాష్ట్ర ఎలక్షన్లో చూసాము, ఇంకోటి చూశాను. ఎవడు చేయాలి, ఎవడు నిరోధించాలి దాన్ని? ప్రభుత్వాలు ఏమీ చేయలేదా అంటున్నా అని అడుగుతున్నారు మీరు. ప్రభుత్వాలే చేస్తున్నారు, ఇంకా ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చేస్తే ఇంక దానికి ఏం చేస్తాం? ఇంకా కంచె చేను వేసినట్టు అయిపోవట్లా. అట్లాంటి పెద్ద పెద్ద విషయాలతో కంపేర్ చేసుకుంటే ఈ బెట్టింగ్లు అనేటివి చాలా తక్కువ, నథింగ్ ఇది. అదాని గారు లాంటి వాళ్ళు ఉంటారండి, ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్తాడు, మారిషస్తో బోరిషస్ లగ్జంబర్గ్ పంపిస్తారు. అదంతా బ్లాక్ మనీ. అది ఆ బ్లాక్ మనీని మళ్ళీ తీసుకొస్తారు, ఇండియా తీసుకొస్తే అది వైట్ మనీ అయిపోద్ది. అది షేర్ మార్కెట్లో పెడతారు, లక్షల్లో షేర్లు కొంటారు. పెరుగుతున్నాయి కదా అని చెప్పి మీలాంటి వాడు నాలాంటి వాడు 100-200 షేర్లు కొనుక్కుంటారు. వాడు పీక్ స్టేజ్కి వచ్చిన మొత్తం అమ్ముతారు. వాళ్ళకేమో లాభాలు వస్తాయి, మనకేమో నష్టాలు వస్తాయి. దానికి మోడీ గారు ఏం చేస్తాడు, అమిత్ షా ఏం చేస్తాడు? నీకు బుద్ధి ఉండద్దు. ఒక 10 నిమిషాల్లోనే కంపెనీ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా పెరిగిపోయి షేర్ మార్కెట్లో వాల్యూస్ పెరుగుతాయా చెప్పండి? బ్లూ చిప్ కంపెనీస్ అనేవి కొన్ని ఉంటాయి, వాటిలో నువ్వు షేర్లు కొనుక్కో, చేసుకో, డివిడెంట్ వస్తుంది, బోనస్ షేర్లు వస్తాయి, రైస్ షేర్లు వస్తాయి, బ్రహ్మాండంగా ఉంటుంది. అదెట్లా కుదురుతుంది? అది గ్యాంబ్లింగ్ అనేటువంటిది ఏదైనా గ్యాంబ్లింగే. బెట్టింగ్ అన్నా, గ్యాంబ్లింగ్ అన్నా, ఇంకోటన్నా ఏ పేరైనా అది ఒకటే. అని బుద్ధి జ్ఞానం అనేది మనకు ఉండాలి. ఆ బుద్ధి జ్ఞానం మహేష్ బాబు చెప్పాడు కదా అని చెప్పి నువ్వు ఎగసుకుని పోయి గ్యాంబ్లింగ్ చేస్తావా? బెట్టింగ్ యాప్లో పార్టిసిపేట్ చేస్తావా? ఇది నీకు డబ్బులు పోతే మహేష్ బాబు ఇస్తాడా, చిరంజీవి ఇస్తాడా, ఎవడిస్తాడు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఇస్తారా? ఏంది? ఎవరు కదా. నీకుండాలి ఆ బుద్ధి జ్ఞానం. పోలీసు వాళ్ళు కేసులు పెడితే వాళ్ళని తిడితే ఏం లాభం బాబు?